హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1171. ఈరోజు డేట్ 30 జనవరి 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ట్యాగ్ వేర్ అనే ఒక స్మార్ట్ వాచ్ ఉంది. రెగ్యులర్గా 2499 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 1399 రూపాయలకి వస్తుంది విత్ కూపన్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. అందుకని ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఇలాంటి లూట్ డీల్స్ అవి తెలుస్తూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా చాలా మంచి డీల్ అని చెప్పాలి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి డీల్స్ మిస్ కావద్దు అనుకుంటే ఛానల్లో జాయిన్ అయిపోండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి షామీ ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ ఉన్నారు కదా, గుండు బాస్. ఈయన ఈరోజు అఫీషియల్గా షామీని వదిలేస్తున్నట్టు ఒక లెటర్ని షేర్ చేశారు. అంటే ఇక మీద ఆయనకి షామీకి ఎలాంటి సంబంధం అయితే ఉండదు. గత 6-7 సంవత్సరాల నుంచి షామీ ఇండియా అంటే ఖచ్చితంగా మనుకుమార్ జైన్ అనేది ఒక కీ పిల్లర్ అనమాట. షామీ సక్సెస్లో ఆయనకి ఎక్కువ పాత్రే ఉందని చెప్పాలి. ఆయన చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఆయన లాంచ్ ఈవెంట్స్లో మాట్లాడే విధానం ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరితో కూడా చాలా జోవియల్గా కూడా ఉంటారనమాట. అండ్ షామీ సక్సెస్లో ఆయన కీ పిల్లర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. గత 1.5 year నుంచి అయితే ఆయన ఇండియాలో ఉండట్లేదు, దుబాయ్లోనే ఉంటున్నట్టున్నారు. దానికి కారణం ఏంటంటే గత 1.5 year క్రితం మన ఇండియాలో షామీ మీద మనీ లాండరింగ్ అని చెప్పి, అలాగే మీకు 5500 కోట్లు ఫ్రాడ్ చేశారని చెప్పి మన ఇండియాలో ఈడీ రైట్స్ జరగడం, కేసులు అవడం ఇలాంటివి జరిగినాయి కదా. సో అప్పటి నుంచి మన ఇండియాలో అయితే ఆయన ఉండట్లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన షామీని వదిలేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే అఫీషియల్గా చేసేసారనమాట. మరి నెక్స్ట్ ఏంటనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఏదైనా బ్రాండ్లో జాయిన్ అవుతున్నారా, లేకపోతే ఇంకేదైనా సపరేట్గా వేరే కంపెనీకి చేస్తున్నారా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ షామీ ఇండియాలో మాత్రం షామీ రెడ్మీ అంటే ఖచ్చితంగా మనుకుమార్ జైన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట షామీ సక్సెస్లో. సో చూడాలి మరి నెక్స్ట్ షామీ ఎలా ఉంటుంది అనేది. ప్రజెంట్ షామీని మాత్రం లీడ్ చేస్తుంది మన మురళీకృష్ణ అని ఉన్నారు కదా. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా ప్లాంట్కి వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను కదా. సో అప్పుడు ఆయన ప్రజెంట్ షామీ ఇండియా హెడ్ అనమాట. రెడ్మీకి ఏమో అనుష్ శర్మ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసి కూడా మనకి షామీ నుంచి షామీ సబ్రా రెడ్మీ A2, రెడ్మీ A2 ప్లస్ ఈ 2 మొబైల్స్ వెరీ సూన్ లాంచ్ చేయొచ్చు. వీటికి సంబంధించిన BIS సర్టిఫికేషన్స్ అయితే ప్రజెంట్గా తీసుకున్నాయి. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ అనేది February 1st లాంచ్ కాబోతుంది కదా. ఈ S23 సిరీస్లో మనకి One UI 5.1 అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ప్రజెంట్గా నడుస్తున్న వర్షను 5.0. ఇప్పుడు ఈ S23 సిరీస్లో మాత్రం 5.1 రాబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది చాలా పెద్ద అప్డేటెడ్, చాలా కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అవబోతున్నట్టు తెలుస్తున్నారు. సో పాత మొబైల్స్ అంటే S22 సిరీస్ కానీ ఇంకా ఏదైనా ఫోన్స్ కానీ శాంసంగ్ ఫోన్స్కి ఇది ఒక అప్డేట్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే S23 ఫ్యామిలీలో లోవర్ వేరియంట్ అంటే S23 ఉంటుంది కదా, చిన్న ఫోను. దీంట్లో మళ్ళీ 2 వేరియంట్స్ ఉంటాయి, 128GB అలాగే 256GB. 128GB వేరియంట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఇది ఓల్డర్ వెర్షన్ UFS స్టోరేజ్ టెక్నాలజీతోనే రాబోతుంది, లేటెస్ట్ వెర్షన్తో రావట్లేదు అనమాట. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ అనమాట. S23 సిరీస్ తీసుకునే వాళ్ళు S23 తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఒక పాయింట్ మీరు నోటీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 8T అనేది మనకి February 3వ లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఒప్పో వాళ్ళు ఇచ్చేశారు. ఇది రియల్మీ 10 Pro, రియల్మీ 10 Pro ప్లస్ ఈ రెండింటిని మిక్సీలో వస్తే తీస్తే వచ్చిన ఫోన్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. అరౌండ్ 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు అఫీషియల్గా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మనకి వివో నుంచి ఒక వజ్రం లాంటి ఫోన్ రాబోతుంది. దీన్ని మీరు స్కిప్ చేయడం వీలైతే వివో Y100 పేరుతో. ఇది అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతుంది. అంటే డైమెన్సిటీ 900 5G ప్రాసెసర్, డ్యూ డ్రాప్ నాచ్తో ఒక బడ్జెట్ మొబైల్ లాగా ఉంది. ప్రైస్ మాత్రం అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో అందుకని ఇలాంటి ఫోన్స్ చేసేసేయండి అనమాట. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. యాక్చువల్గా ఈ ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు ఇలాంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు చాలా వెబ్సైట్స్లో దీని గురించి ఆర్టికల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇదేంటంటే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అనేది కేవలం 999 రూపాయలకే రాబోతున్నట్టు చాలా వెబ్సైట్స్లో న్యూస్ అయితే వచ్చింది. దీనికి కారణం ఏంటంటే ఫ్లిప్కార్ట్లో వాళ్ళు డిస్ప్లే చేసిన విధానం బట్టి ఉంటుందన్నమాట. ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకుంటే మీకు 999 రూపాయలకు వస్తుందని చెప్తున్నారు. కాకపోతే అది ప్రజెంట్గా 19,000 ఉంది, 999 రూపాయలకు వస్తుందండి. ఎలా iPhone 12ని మీరు ఎక్స్చేంజ్ పెడితే ఎయిర్పాడ్స్ కొనుక్కుంటారు ఎవరైనా?
ఐఫోన్ 12ని ఎక్స్చేంజ్ పెట్టి ఎవరైనా ఎయిర్పాడ్స్ కొనుక్కోరు కదా, అది ఫ్లిప్కార్ట్ విచిత్రాలు అలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో అప్పుడప్పుడు అమెజాన్ కూడా మనకి డీల్ ప్రైస్ ఏమో ₹100 ఉంటుంది, రెగ్యులర్ ప్రైస్ ఏమో ₹99 ఉంటుంది, అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి అసలు నమ్మొద్దు, అనవసరంగా మనం టైం వేస్ట్ అవ్వాలి తప్ప ఇవేమి ఉండవు అనమాట. చాలా వెబ్సైట్స్ అయితే ఈ న్యూస్ అయితే బాగా హల్చల్ చేస్తుంది, ఫేస్బుక్ ఇలాంటి వాటిలో సర్క్యులేట్ అవుతుందంట ఈ న్యూస్ అయితే. దీని అయితే మీరు నమ్మకండి, ఎవరు ఐఫోన్ 12ని ఎక్స్చేంజ్ పెట్టుకొని ఎయిర్పాడ్స్ అయితే కొనుక్కోరు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus 11R అనేది ఈరోజు రెండర్స్ లీక్ అయిపోయినాయి. ఇది ఏంటంటే యాక్చువల్గా చైనాలోనేమో OnePlus Ace2 అనే పేరుతో లాంచ్ అవుతుంది, మన ఇండియాలోనేమో అలాగే గ్లోబల్గానేమో 11R అనే పేరుతో లాంచ్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో అరౌండ్ ₹40,000 బడ్జెట్లో ఈ ఫోన్ అనేది రేపు ఫిబ్రవరి 7వ మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు ఇంకొకసారి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది కోకోకోలా ఫోన్ అనేది రాబోతున్నట్టు. వాళ్ళు కోకోకోలా టిన్స్ టేబుల్ మీద పెట్టుకొని నవ్వుతున్నారు. యాక్చువల్గా ఇన్ని రోజులు మనం ఈ కోకోకోలా ఫోన్ అనేది రియల్మీ 10 సిరీస్లో బేస్ మోడల్ అయిన రియల్మీ 10ని వీళ్ళు రీబ్రాండ్ లేదంటే రీమోడల్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఇది రియల్మీ 10 Pro అట. రియల్మీ 10 Proని వీళ్ళు కొంచెం కోకోకోలాతో కొలాబరేట్ అయ్యి కొంచెం డిఫరెంట్గా తీసుకురాబోతున్నారట. సో అట్లయితే మనం ఒక లుక్ అయితే వచ్చాను, ఎందుకంటే రియల్మీ 10 Pro అనేది చాలా బాగుంటుంది మొబైల్. సో చూడాలి మరి దీన్ని ఏం పేరుతో తీసుకొస్తారు, అలాగే ఎంత ప్రైస్లో పెడతారు, ఏమైనా స్పెసిఫికేషన్స్ మారుతాయా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ట్రాఫిక్ జామ్ అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ ఉంది, గేమ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుందో సార్ చెక్ చేయండి. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపు నుంచి మాత్రం కొంచెం ఆన్ టైము టెక్ న్యూస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో చూద్దాం 5 to 6 మధ్యలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.